ప్రియమైన నా స్నేహితులందరికీ నమస్కారములు. జీవితంలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాల గురించి ఇవాళ చర్చించుకుందాం. మొదటిగా కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు, కానీ నిజాయితీ పరులు కావడం ప్రతి ఒక్కరికి సాధ్యమే. సుత్తితో ఒక దెబ్బ వేయగానే బండరాయి ముక్కలవదు, దెబ్బ వెనక దెబ్బ వేయాలి. ఒక ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు, ఎడతెగని ప్రయత్నం కావాలి. ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోడానికి అయినా సిద్ధపడతాడు. అలాగే ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సందేహించడు మనిషి. మనం మన ఆలోచనలకు బందీలం. ఆలోచనలు మార్చుకొనిదే దేన్ని మార్చలేం. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టలేకపోవచ్చు, కానీ విజయపదంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తిని మనకిస్తుంది. బలవంతునికి బలహీనుడికి మధ్య జరిగే సంఘర్షణలో మనం ప్రేక్షక పాత్ర వహించడం అంటే తటస్థంగా ఉన్నట్లు కాదు, బలవంతుడి పక్షం వహించినట్లు. అతినిద్ర, బద్ధకం, భయం, కోపం, నిరాశ, వాదం ఈ 5 అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటున దగ్గరకు రానిచ్చినా జీవితంలో పైకి రావడం, సుఖపడడం జరగదు. అహంకారం ప్రతి ఒక్కరి నుంచి, ఆఖరికి భగవంతుడి నుంచి కూడా మనల్ని దూరం చేస్తుంది. ఉపాయాన్ని ఆలోచించేటప్పుడే రాగల అపాయాన్ని కూడా మనం అంచనా వేయాలి. నీ తప్పును ఈరోజు కప్పిపుచ్చగలిగినా రేపటి దాని పర్యవసానాన్ని మాత్రం తప్పించుకోలేవు. మంచివారు దూరం కావడం, చెడ్డవారు దగ్గర కావడమే దుఃఖానికి నిదర్శనం. బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలవు, కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేవు. పక్షులకు కొంత ధాన్యం, పశువులకు కొంత గ్రాసం, మనిషికి కొంత సాయం. ఇదే జీవితం. ఉత్తమ గుణాల వల్ల మనిషి ఉన్నతుడవుతాడు, కానీ ఉన్నత పదవి వల్ల కాదు. శిఖరం మీద కూర్చున్నంత మాత్రాన కాకి గరుడ పక్షి కాలేదు. తలపై మోసే భారాన్ని ఇతరులు కొంచెం పంచుకుంటే బాధ తగ్గుతుంది, కానీ ఆకలి బాధను, అజ్ఞాన బాధను ఎవరికి వారే తగ్గించుకోవాలి. మంచివారు దూరం కావడం, చెడ్డవారు దగ్గర కావడమే దుఃఖానికి నిదర్శనం. మెరుగు పెట్టకుండా రత్నానికి కష్టాలు ఎదుర్కోకుండా మనిషి గుర్తింపు రాదు. అర్థమైందా? మెరుగు పెట్టకుండా రత్నానికి కష్టాలు ఎదుర్కోకుండా మనిషి గుర్తింపు రాదు. కేవలం డబ్బు ఉంటే సరిపోదు, మంచి వ్యక్తిత్వం ఉంటేనే సమాజం గౌరవిస్తుంది. ఎవరి వయసుకు తగ్గట్టు వారి ఆలోచనలు, ప్రవర్తన ఉంటేనే ఆ వ్యక్తికి గౌరవం ఉంటుంది. ఎవరికి వయసుకు తగ్గట్టు వారి ఆలోచనలు, ప్రవర్తన ఉంటేనే ఆ వ్యక్తికి గౌరవం ఉంటుంది. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీకు నచ్చినట్లయితే దీన్ని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.